హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఇవి మా స్వామి అయిన రోజు అనమాట తీసిన పిక్. ఆ తర్వాత నేను మూడో సోమవారాన్ని ఇలా చేసుకున్నాము, చాలా బాగా చేసుకున్నాము. ఇలా పద్ధతిలోని వినాయకుడి పూజ చేసాము. తర్వాత కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాను. దానికి ఇలా పరమన్నం బోరులు అలా పెట్టేసి నైవేద్యం ఇచ్చేసి కథని చదివేసి ఉంచాము. ఆ తర్వాత మేము అరుణాచలం వెళ్ళాము మార్నింగ్ 4:30కి అనమాట. అక్కడ నుంచి ఇది టెంపుల్లోని కొన్ని పిక్స్ అనేది మేము తీసుకున్నాము. చాలా బాగా దర్శనం అయింది. చాలామంది వాళ్ళకు కూడా ఇక్కడ తమిళ వాళ్ళకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోద్ది అనమాట. చాలామంది జనాలు లైన్లోని ఒక 2 hours పడుతుంది. తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ దర్శనం బాగానే జరిగింది. ఇది టెంపుల్స్ బయట అనమాట, నంది. ఆ తర్వాత ఇది టెంపుల్ లోపల మేము అనుకోకుండా అక్కడ దీపాలు కూడా మేము పెట్టాము ఫస్ట్ టైము. వేరే మా అత్తయ్య 365 ఒత్తులు అంటారుగా, అవి కూడా ఆవిడ వెలిగించారు అక్కడ. మేము మా ఒత్తులు తీసుకెళ్ళాం, కొన్ని నెయ్యి ఒత్తులు, అవి చాలా బాగా యూజ్ అయ్యాయి. ఆ తర్వాత టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనానికి అనమాట వచ్చాము. అప్పుడు స్వామి అవ్వడంతో మేము అసలు భోజనంలో ఏమీ చేయలేదు, ఓన్లీ జస్ట్ కర్డ్ రైస్ తీసుకున్నాము. కర్డ్ రైస్ తీసుకొని తినేసి ఇక్కడ చిన్న షాపింగ్ అనేది చేసేసుకొని బయలుదేరామన్నమాట. ఇది అరుణాచలం ట్రిప్పు. నెక్స్ట్ వీక్ తర్వాత మేము తిరుపతి ప్లాన్ చేసుకున్నాము. ఇది మళ్ళీ సేమ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇది గిండి రైల్వే స్టేషన్లో మేము తీసుకున్న పిక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి గిండి నుంచి బీచ్ స్టేషన్కి వెళ్ళాము. బీచ్ స్టేషన్ నుంచి మళ్ళీ తిరుపతి అనేది ట్రైన్ ఎక్కాము. ఈసారి చాలా లాంగ్ అయింది, కానీ ఆ వెదరు, ఆ క్లైమేట్ చాలా చాలా అంటే బాగా నచ్చింది నాకైతే. అర్లీ మార్నింగ్కి అసలు అనుకోలేదు, కానీ చాలా అసలు మా పిల్లలు అసలు పడుకోలేదు. మా చిన్నది చూడండి, మా స్వామి చిన్నది కలిసి ఫొటోస్ దిగారు ఇక్కడ. మేము దిగుదామన్న టైంకి బస్సు వచ్చేసింది. గబగబా ఇక్కడ బస్సెస్ వెళ్ళిపోయాము. తర్వాత మేము తిరుపతి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా వర్షం పడ్డదండి. అందరం ఒక టెంట్లోకి వెళ్ళిపోయాము. అక్కడ అనుకోకుండా ఈ చిన్న పాప మా పిల్లలతో చాలా బాగా ఆడుకుంది. అందుకే నేను ఈ ఫొటోస్ అనేవి తన కోసమనే ఇవి పెడుతున్నాను. తర్వాత మేము తిరుపతి దర్శనానికని ఇక్కడ చకచకా రూమ్కి వచ్చేసి మేము రెడీ అయిపోయాము. మా చిన్నది చాలా బాగా రెడీ అయ్యింది. పోజెస్ ఇవ్వు అంటే ఫస్ట్ తను నాకు ఫొటోస్ తీసేయండి అనేసి అల్లరి చేసింది. అందుకే మేము తన ఫొటోస్ అనేవి తగడబా తీసుకున్నాము. ఇప్పుడు దర్శనానికి అన్నమాట. తిరుపతిలో కూడా చాలామంది అండి, చాలా జనాలు ఉన్నారు. కానీ అంత వర్షం కూడా అసలు ఎలా అంటే మేము అనుకోలేదు. అంత చలిలో కూడా చాలా బాగా మాకు దర్శనాలు అనేవి కూడా బాగా అయిపోయి అసలు మేము ఎక్కడ కూడా ఆగలేదు. అసలు రూమ్ దొరుకుతుందో లేదో అనుకున్నాం, కానీ చాలా బాగా రూమ్ దొరికిందండి. ఫస్ట్ టైం ఆ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. కొండపైనే రూమ్ దొరికింది. చాలా పెద్దవి, ఒక్కొక్కటి 3 rooms అనమాట. బాత్రూమ్స్ 2 చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా వెళ్తే తప్పకుండా కొండపైనే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. దర్శనం కూడా మీ అందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాం. బాయ్ వ్యూయర్స్.